10th అయిపోయిన తర్వాత చాలామంది బ్రిడ్జ్ కోర్స్ అని చెప్పి ఇన్స్టిట్యూషన్స్ అనేవి స్టార్ట్ చేస్తూ ఉంటాయి. లైక్ మనం చూసుకుంటే జేఈ బ్రిడ్జ్ కోర్స్ అని, తర్వాత ఐఐటి బ్రిడ్జ్ కోర్స్, ఐఐటి కాలేజ్ స్ట్రీట్ కోసం బ్రిడ్జ్ కోర్స్ అని, అండ్ తర్వాత వచ్చేసి నీట్ కోసం బ్రిడ్జ్ కోర్స్ అని చెప్పి ఈ 10th ఇంటర్కి జాయిన్ అయ్యే మధ్యలో ఒక షార్ట్ టర్మ్ కోర్స్ అంటే 2 months కోర్సు, 45 days కోర్సు ఇలా చేస్తూ ఉంటాం. సో జనరల్గా ఏంటి అంటే దీని గురించి మనం మాట్లాడుకోవాలి. జనరల్గా ఏంటి అంటే ఈ టైంలో మనం ఇట్లాంటి కోర్సులు మనం తీసుకోవచ్చా అనేది ఈరోజు టాపిక్ అయితే మనం మాట్లాడుకుందాము. చాలామంది 10th అయిపోయిన తర్వాత ఇంటర్లో కొంచెం రెస్ట్ తీసుకుందాము, 10th 2 months హాలిడేస్ ఎంజాయ్ చేద్దాము ఇట్లా ఆలోచిస్తూ ఉంటారు. నేనేమంటున్నానంటే ఈ 2 monthsలో ఇట్లాంటి కోర్సులు జాయిన్ అవ్వడం అనేది మంచి విషయమే. ఎందుకంటే డెఫినెట్లీ ఇప్పుడు మనం చూసుకుంటే ఇంకోటి ఇంటర్ అయిపోయి మనకి మంచి కాలేజీలో సీట్ వచ్చేదాకా కొంచెం రిలాక్స్ అవ్వాలి. ఆ తర్వాత వచ్చేసి ఏంటి అంటే తెలియకుండానే మనం ఇప్పుడు ఈ మంచి కాలేజీలో సీట్ రాకపోతే ఇప్పుడు ఫ్యూచర్ అయితే లేదు. దెర్ ఈజ్ నో డౌట్ ఎట్ ఆల్. మనం చూసుకుంటే కాలేజెస్లో మంచి కాలేజీలో చదివి నువ్వు క్యాంపస్లోనే జాబ్ తెచ్చుకుంటే వెల్ అండ్ గుడ్. చాలా లాంగ్ రన్లో ఇది నేను ఆలోచించి చెప్తా ఉన్నాను. ఎందుకంటే చాలామంది 10th అయిపోయిన తర్వాత ఇంటర్ కదా చాలా టైం ఉంది అనుకుంటారు. ఇదేంటంటే క్రూషియల్ టైం ఇది. ఇప్పుడు ఒక మంచి కాలేజీలో సీట్ రాకపోతే, క్యాంపస్లో ఉద్యోగం రాకపోతే మన అమీర్పేట, హైదరాబాద్లో అమీర్పేట, ఈ ఎస్ఆర్ నగర్, తర్వాత ఈ మాదాపూర్, తర్వాత ఈ కేపీహెచ్పీలో తిరిగి ఎక్కువ టైం తీసుకుంటుంది. సో అందుకనే మీరు అందరూ కూడా సాధ్యమైనంత వరకు ఇలాంటి బ్రిడ్జ్ కోర్స్ని ఎంచుకోండి. కానీ ఎక్కడ జాయిన్ అవసరం అనేది కూడా ఇంపార్టెంటే. అక్కడ ప్రాపర్గా చెప్తున్నారు లేదా కేవలం మన డబ్బుల కోసమే ఈ బ్రిడ్జ్ కోర్సులు ప్రవేశపెట్టారా, ఇది కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.